అందరికీ నమస్కారం. విజనరీ @47 సరిగ్గా 47 ఏళ్ల క్రితం ఇదే రోజున మార్చి 15, 1978న మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు. 47 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడిగా అని మొట్టమొదటిసారిగా 47 ఏళ్ల క్రితం ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు సామాన్యమైన పేరు కాదండి. దేశ రాజకీయాల్ని శాసించిన పేరు, ప్రపంచ దిగ్గజాలను సైతం అహో చంద్రబాబు అని మెచ్చుకునే విధంగా ఎదిగిన పేరు. రాజకీయ కుటుంబం కాదు చంద్రబాబు నాయుడు గారిది. మనలాగే సామాన్య కుటుంబికం, కష్టపడి చదువుకున్నారు. కాలేజ్ లైఫ్ నుంచే రాజకీయాల మీద అవగాహన పెంచుకున్నారు. విద్యార్థి నాయకుడిగా ప్రజల కష్టాలను ఆ రోజు నుంచే తెలుసుకోవటం మొదలుపెట్టాడు. ఏ రోజైతే ఆయన రాజకీయం వైపు అడుగులు వేయటం మొదలుపెట్టాడో, ప్రజల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడో, ఆ రోజు పడిన బీజం ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా 74 సంవత్సరాల వయసులో కూడా ఇంకా ప్రజల కోసం తపన పడుతున్న వ్యక్తి, ద గ్రేట్ లీడర్, ద గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ నారా చంద్రబాబు నాయుడు. ఇదొక అరుదైన విషయం అండి. 47 ఏళ్లగా ఒక శాసనసభ్యుడిగా కొనసాగుతూనే ఉన్నాడు. ప్రజాసేవ చేస్తూనే ఉన్నాడు. ప్రజల కోసం తప్పిస్తూనే ఉంటాడు. ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. విపత్తు సమయంలో మొట్టమొదటిగా అందరికీ గుర్తొచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం కష్టాల్లోకి వెళ్ళిపోయింది, ప్రజలు కష్టపడుతున్నారంటే మొట్టమొదటిగా వాళ్ళని కాపాడే వ్యక్తి, ఆ రాష్ట్రాన్ని కాపాడుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత కష్టం వచ్చినా సరే చిరునవ్వుతో ఆ కష్టాన్ని ఎదుర్కొనే సత్తా ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన గురించి మాట్లాడుతుంటేనే ఎంతో గర్వకారణం అనిపిస్తుంటుంది. ప్రపంచంలో ఏ తెలుగువాడైనా సరే సగర్వంగా చెప్తాడు, మీ నాయకుడు ఎవరు అయ్యా, మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరయ్యా నాయకుడు అంటే నారా చంద్రబాబు నాయుడు అని చాలా గర్వంగా కాలర్ ఎగరేసుకుని మరీ చెప్తారు. అవినీతి లేని మనిషి, మచ్చ లేని మనిషి. ఈరోజు అధికారం అతనికి అలంకారం కాదు, అతనే అధికారానికి అలంకారం. అధికారం ఉన్నా లేకపోయినా సరే అదే పట్టుదల, అదే స్ఫూర్తి, అదే సంకల్పంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాడు. గెలిచామని సంబరపడ్డాడు, ఓడామని అధైర్యపడ్డాడు. గెలిచినా ఓడినా అతనుకున్న విజన్ ఎప్పుడూ ఒకటే, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, యువతకి మంచి భవిష్యత్తు, రైతుకి మంచి జీవితాన్ని ఇవ్వాలి, ఆడపడుచుల్ని సమాజంలో సరైన మార్గంలో పెట్టి ఆడపడుచులకి సమాజంలో ఒక అరుదైన గౌరవం ఇవ్వాలి అని ఒక లక్ష్యంతో పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వినంగానే అందరికీ గుర్తొచ్చే అంశాలండి. చంద్రబాబు నాయుడు అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో సైబరాబాద్, హైటెక్ సిటీ. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా సైబరాబాద్ని మొదలుపెట్టినప్పుడు అనేక మంది హేళన చేశారు చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు కూడా చేస్తుంటారు అనుకోండి రాజకీయాల పరంగా. ఎక్కడో కొండల్లో, గుట్టల్లో, కంప చెట్లల్లో ఈయనది శంకుస్థాపన చేస్తాడంట, ఈయనది బిల్డింగ్ కడతాడంట, ఏదో ఐటీ అంటున్నాడు, సాఫ్ట్వేర్ అంటున్నాడు, ఏదో బిల్డింగ్ పట్టుకొస్తా అంటున్నాడు. ఈ కొండల్లోకి గుట్టల్లోకి ఎవడొస్తాడని చెప్పేసి ఆ రోజు ఆయన హేళన చేశారు. ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా సరే, ఎంతమంది ఎంత హేళన చేసినా సరే వెనకడుగు వేయలేదు కదా. మొండి పట్టుదల అంటారు దాన్ని. ఆయన ముందు చూపు. అప్పుడే ఐటీ, సాఫ్ట్వేర్ అనేది ఒక రంగం భూమిలో ఉంది. అది హైదరాబాద్కు తీసుకొచ్చుకొని పెట్టుకొని సైబరాబాద్లో మనం ఏర్పాటు చేసుకుంటే, హైటెక్ సిటీని మనం నిర్మాణం చేసుకుంటే రానున్న తరాలు, రానున్న సంవత్సరాలు, భావి తరాలు మొత్తం ఇక్కడే స్థిరపడవచ్చు, అద్భుతంగా ఉద్యోగాలు చేసుకోవచ్చు,
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత ఎవరైతే విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే ఇంజనీరింగ్లు పూర్తి చేస్తున్నారో, ఎవరైతే డిగ్రీలు పూర్తి చేస్తున్నారో, ఎవరైతే ఎంబీఏలు ఎంసీఏలు పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సైబరాబాద్ అనేది ఒక చెట్టు, అదొక నీడ అవుతుంది, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని నాడు నాటిన బీజం. సమైక్యాంధ్ర జిల్లాల్లో దగ్గర 30 లక్షలకు పైగా యువత ఈరోజు ఆ సైబరాబాద్ అనే చెట్టు కింద, ఆ నీడ కింద ఈరోజు లక్షల రూపాయల జీతాలు సంపాదిస్తూ, 5 అంకెల రూపాయల జీతాలు సంపాదిస్తూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దానికి నిదర్శనం నారా చంద్రబాబు నాయుడు గారు. ఐటీ అనే ఒక రంగాన్ని, ఒక విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడుతుండొచ్చండి, రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారిని హేళన చేయడం కోసమో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేసి మాట్లాడాలని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ అవసర రాజకీయాల కోసం హైదరాబాద్ ఆయన కట్టేదేంటి, హైటెక్ సిటీ ఆయన నిర్మించేదేంటి, బెంగళూరులో వచ్చింది, చెన్నైలో వచ్చింది, అదేవిధంగా హైదరాబాద్లో వచ్చింది అని మాట్లాడుతుంటారు. బిల్ గేట్స్ కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రజెంటేషన్కి 2 నిమిషాల అపాయింట్మెంట్ కాస్త 2 గంటల అపాయింట్మెంట్గా మార్చుకొని ప్రజెంటేషన్ చూయించి, మీరేమి మాకు వరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక్కసారి వచ్చి హైదరాబాద్ వచ్చి వెళ్ళండి, మీరు ఎప్పుడైనా సరే ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే మీ సంస్థ పెట్టాలనుకున్నప్పుడు ఒక్కసారి హైదరాబాద్లో ప్రయత్నం చేయండి అని చెప్పొచ్చారు తప్ప మరొక మాట మాట్లాడలేదు. ఈరోజు కూడా బిల్ గేట్స్ గారు చాలా అద్భుతంగా చెప్తారు, వాట్ నారా చంద్రబాబు నాయుడు డన్ ఎట్ ద డే అని. అప్పల్లోనే ఒక సిస్టమ్, ఒక ల్యాప్టాప్, ఒక పేపర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ముఖ్యమంత్రులు అంటే అందరూ కూడా ఒక అధికారం వచ్చింది, ఇక రాష్ట్రం అంతా పర్యటించాలి, ప్రజల మధ్యలో తిరుగుతుండాలి, వాళ్ళ కష్టాలను తెలుసుకోవాలి, వాళ్ళకి ఏమైనా అవసరమైతే వాళ్ళకి చేతనైన సాయం చేయాలని ఆలోచించే వ్యక్తులు ముఖ్యమంత్రులుగా చూశాం. కానీ ఈయన అరుదైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఆలోచన శైలి చాలా భిన్నంగా ఉంటుందండి. ఈరోజు ప్రజలకి మనం దానం చేయాల్సిన అవసరం లేదు, సంక్షేమ పథకాలు ఇవ్వాలి. కానీ సంక్షేమ పథకాలు ఇవ్వటం అంటే వాళ్ళని సోమరిపోతులుగా పడుకోబెట్టడం కాదు, ఇచ్చే సంక్షేమ పథకాలతోటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, ఒంటిలో ఊపిరి ఉన్నంత వరకు, చేతిలో పనిచేసే సత్తా ఉన్నంత వరకు, కాళ్ళలో నడిచే సత్తా ఉన్నంత వరకు, గుండెల్లో బరువు మోసే సత్తా ఉన్నంత వరకు కూడా మనిషి పని చేయాలి అనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సంక్షోభంలో కూడా సంక్షేమం ఇచ్చాడు, సంక్షోభాల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి, సంక్షోభాలను సైతం సంక్షేమంగా మార్చుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రోజు నిజంగా సైబరాబాద్ హైటెక్ సిటీ, ఈరోజు హైదరాబాద్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రెవెన్యూ జనరేట్ అవుతుంది, జనాభా పెరుగుతుంది. ఈరోజు కూడా లక్షల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే విద్యా సంవత్సరం పూర్తి చేసి బయటకు వచ్చి ఉద్యోగాలకు వెళ్తున్నారో, ఆ సైబరాబాద్ అనే నీడ కింద హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత, ఆ బీజం పడిన తర్వాత 100ల వేలల్లో వచ్చిన కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ హైదరాబాద్ చుట్టుకే చేరాయి. ఒక పెద్ద ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అయిపోయింది అక్కడ. ఆ రోజు పాడుబడ్డ కొండలన్నారు, గుట్టలన్నారు, ఈరోజు అక్కడ ఒక భూమిని, ఒక సెంటు కొనాలంటే షేక్ అయిపోయే విధంగా ఉంది. దట్స్ నారా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్. ఆయన విజన్ అది. ఆయన విజన్ అంత అద్భుతంగా ఉంటుంది, అంతా ముందు చూపుతో ఆలోచిస్తాడు ఆయన. నా గురించి ఎవరేమన్నా అనుకోండి, ఎన్నన్నా తిట్టుకోండి, కానీ నేను చేయాల్సింది చేస్తానని అని ఒక లక్ష్యంతో పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసి, హైదరాబాద్ని ఒక నీడ కిందగా మార్చి, చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యం అన్నట్లుగా హైదరాబాద్ని తీర్చిదిద్దారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన తర్వాత మొట్టమొదటిగా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేది అమరావతి, పోలవరం. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఏ అంటే ఆంధ్ర, పి అంటే ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ని అమరావతి, పోలవరం కింద మార్చుకొని ఒక శక్తితోటి పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. పోలవరాన్ని 71% నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేశాడు.
అమరావతిని రాష్ట్రానికి రాజధానిగా ప్రపంచ పట్టులో నిలపాలి, ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతిని నిలబెట్టాలని ఒక సంకల్పంతో, హైదరాబాద్కి దీటైన రాజధాని నిర్మించాలని, తెలంగాణకి దీటైన రాజధాని నిర్మించాలని ఒక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్క పిలుపుతోటండి ఇవాళ రేపు మన ఇళ్లల్లో మన అన్నదమ్ములు కావచ్చు, మన చుట్టరికాలు కావచ్చు, ఎవరన్నా సరే మనల్ని నమ్మి 1 సెంటు భూమి మనకి ఇవ్వరండి. ఈ ఉన్న రోజుల్లో మనల్ని నమ్మి 1 సెంటు భూమి మనకి ఇవ్వరు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఎక్కడ ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి విధ్వంసాలు జరగకుండా ఒక్క పిలుపుతోటి ఆ రోజు రాజధాని రైతులు 34,000 ఎకరాల భూముల్ని ఇవ్వటం అంటే అదొక చరిత్ర. దేశమే ఆశ్చర్యపోయింది. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒక నాయకుడు పిలుపునిస్తే ఏమీ ఆశించకుండా రైతాంగం వాళ్ళు పంట పండించుకునే భూములు, ఆ భూములే వాళ్ళకి జీవనాధారం, ఆ భూములే వాళ్ళకి జీవితం, ఆ భూములే వాళ్ళ పిల్లల ఆస్తులు, అలాంటి ఆస్తులు తీసుకెళ్లి ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి చేతిలో పెట్టారు, ఏ నమ్మకంతో పెట్టారని ఆ రోజు అందరూ ఆశ్చర్యపోయారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ప్రజలకి. రాయిని కూడా బంగారం చేసే శక్తి ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పనికిరాని భూమిలో కూడా పంట పండించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దేనికి పనికిరాది వస్తువు అంటే ఆ వస్తువుని పనికొచ్చే విధంగా మార్చే శక్తి కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంత ఒక విజనరీ థాట్స్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆలోచిస్తే, ఈరోజు ఆయన ఏదైతే ఒక విజన్ ఆలోచిస్తాడో దేశం రేపొద్దున దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆయన గురించి ఇలా చెప్పుకోవడంలో అతిశయోక్తి ఏమీ లేదండి, అవన్నీ వాస్తవాలు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు అండ్ అతని విజన్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఈరోజు మనం చెప్పుకోవటం కాదు, ప్రపంచంలో ఉన్న దిగ్గజాలు, పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవాలి, ఆయనతోటి మాట్లాడాలి, భవిష్యత్తు అసలు ఏంటి అని తెలుసుకోవాలన్న విషయంగా వాళ్ళు కూడా వచ్చి కలుస్తుంటారు ఆయన. ఈరోజు కూడా ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా సరే ఆయనకి ఇచ్చే గౌరవం, ఆయన ఎక్కడ కూడా ఒక రాజకీయ నాయకుడిగా చూడరండి, ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. అంటే అతను ఐడియాలజీ వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చాడు ఆ రోజుల్లో. అసలు విద్యుత్ అంటే గుర్తొచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో 18 మంది సీఎంలు స్థాపించిన విద్యుత్ స్థాపిత సామర్థ్యం సుమారు 5,000 మెగావాట్లు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే 15,000 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లను స్థాపించారు. ఇవే లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన కరెంటు కోతలు ఉండేటివి. ఈరోజు కరెంటు కోతలు లేకుండా ఈరోజు వ్యాపారస్తులు కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, రైతాంగం కావచ్చు, ఈరోజు ఇళ్లలో ప్రజలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, విద్యుత్ కోతలు లేకుండా చాలా అద్భుతంగా సంతోషంగా ఉండగలుగుతున్నారంటే దానికి కారణం కూడా నారా చంద్రబాబు నాయుడు గారే మాత్రమే. ఈరోజు వ్యవసాయ మోటార్లకి విద్యుత్ ఇస్తున్నాం మనం. ఈరోజు బీసీ వృత్తులకి, ఎస్సీ ఎస్టీ మినారిటీలకి, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, వాళ్ళు చేస్తా ఉన్న వ్యాపారాలకి అన్నిటికీ కూడా విద్యుత్ సరఫరా వెళ్తుంది అంటే, సరైన సమయంలో విద్యుత్ అందించగలుగుతున్నామంటే దాని వెనక చంద్రబాబు నాయుడు గారి కృషి అమోఘం. అదేవిధంగా రహదారుల నిర్మాణం. రహదారులు అంటే గుర్తొచ్చే వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు గారే అండి. రోడ్లు గుంటలు పడితే ఆయన సహించలేడు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి అభివృద్ధి జరగాలంటే, ఒక రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే వాళ్ళు ముందుగా మన రాష్ట్రంలోకి వచ్చి రోడ్ల మీద చూస్తుంటారు తిరుగుతూ. ఇలా గుంటల పట్ట రోడ్లను పెట్టుకొని వాళ్ళు వచ్చేప్పుడు బండ్లు కుదిపేసుకుంటూ కింద పడేసుకుంటూ యాక్సిడెంట్లు అవుతూ వస్తే ఎవడు పరిశ్రమలు పెట్టాడండి మన రాష్ట్రానికి వచ్చి. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అద్దంలాగా మెరవాలని ఒక కాంక్ష అయింది. అదే కాంక్షతోటి పనిచేశాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా 51,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేశాడు. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దగ్గరగా 35,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేశారు. నెల్లూరు టు చెన్నై జాతీయ రహదారి నిర్మాణానికి బీజం వేసి నేటి జాతీయ రహదారులకు నిర్మాణం ప్రేరణ ఇచ్చారు ఆయన. అదే ఆయన విజన్. అదేవిధంగా అసలు ఇంకా నీటి గురించి మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల్లో చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతారు,
పంటలకు ఏ విధంగా నీరు అందించగలడంటే ఆయన చేసిన నీటి యుద్ధాలు ఏ విధంగా ఉంటాయంటే పోలవరం, పట్టసీమ, బనకచెర్ల నదుల అనుసంధానం. నదుల అనుసంధానానికి ప్రపంచంలో మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు ఎవరైనా ఉన్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ తెలుగు గంగ ద్వారా కృష్ణా పెన్నా అనుసంధానం చేశారు. చంద్రన్న పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం చేశారు. పట్టిసీమ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాయలసీమ ప్రాంతం అంతా కరువు కాటకాలతో వెళ్తుంటే పోలవరం పనుల నిర్మాణానికి ఇంకా కొంచెం సమయం పట్టేటట్లుంది. పోలవరం పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా నీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు, నీటి ఇబ్బందులే ఉండవు, త్రాగడానికైనా త్రాగునీరైనా సరే ఇక్కడ ఇబ్బంది ఉండదు అని ఒక కాంక్షతో పనిచేస్తున్న సమయంలో ముందుగా రాయలసీమ రైతులకు ఇట్టే పరిస్థితులు నీళ్లు అందించాలనే లక్ష్యంతో పట్టిసీమను నిర్మించాడండి. ఆ రోజు పట్టిసీమను కట్టినప్పుడు కూడా చాలామంది అపహేళన చేశారు. చివరికి అపహేళన చేసిన వాళ్ళే ఆ పట్టిసీమ కింద గొంతును తడుపుకున్నారు. శరవేగంగా పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమ ప్రాంతాలకు నీళ్లు అందించాడు. కృష్ణా గోదావరి జలాలని అనుసంధానం చేసి నదులను అనుసంధానం చేసి దేశంలోనే ఒక అద్భుతమైన పేరును సంపాదించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే పురుషోత్తపట్నం ద్వారా వంశాధార నాగావళి అనుసంధానానికి కృషి జరుగుతుంది. ఈరోజు నీటిని ఎక్కడ ఒడిసి పట్టాలి, రైతాంగానికి ఏ విధంగా ఇవ్వాలి అనే ఒక ఆలోచన. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయము, ఐటీ, విద్య, విద్యుత్, వ్యాపారం, రోడ్లు ఇలా అనేకమండి ఆయనకి తెలియని సబ్జెక్ట్ ఉండదు, ఆయన ఆలోచించిన సబ్జెక్ట్ ఉండదు. ఈరోజు అందరూ కూడా సలహాదారులు పెట్టుకుంటారు, ఐఏఎస్ అధికారులు పెట్టుకుంటారు, కానీ వాళ్ళందరికంటే ముందే ఆయన ఆలోచిస్తాడు, వాళ్ళకి సలహాలు ఇవ్వడం మొదలు పెడుతుంటాడు. అదే ఆయన విజనరీ ఆ విధంగా ఉంటుంది. ఇక పెట్టుబడుల ఆకర్షణ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి. అప్పట్లోనే హైదరాబాద్కి బిల్ గేట్స్ గారిని పట్టుకొచ్చారు అంటే పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించగలడు అనే విషయంలో చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజు ఆయన సంకల్పంతో దాదాపుగా 30 లక్షలకు పైగా ఉద్యోగాలు హైదరాబాద్లో చేస్తున్నారంటే ఆయన పెట్టుబడులను ఆకర్షిస్తే ఏ విధంగా ఉంటుందన్నది బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, సైబరాబాద్ హైటెక్ సిటీ. 2014 నుంచి 2019 మధ్యలో దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 5,13,000 ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 9 నెలల కాలంలో దాదాపుగా 6.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి దాదాపుగా 4 లక్షల ఉద్యోగాల కల్పన కృషికి ఈరోజు ఆయన కృషి చేస్తున్నారు. ఆ విధంగా కూడా పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల విలువ మనం చూడబోతున్నాం. ఉద్యోగుల కళలో ఆనందాన్ని చూడబోతున్నాం. నిరుద్యోగ యువత కళలో ఆనందాన్ని చూడబోతున్నాం. ఒక ఉద్యోగ విప్లవం చూడబోతున్నాం మనం. ఇక సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం మొదటి నుంచి కూడా చెప్తుంటాడు ఆయన. సంక్షేమం అంటే మనం ఇచ్చే 1000 రూపాయలు, మనం ఇచ్చే 2000 రూపాయలు తీసుకుని ఇంట్లో హ్యాపీగా తిని నిద్రపోవటం కాదు. ఇచ్చిన ప్రతి రూపాయితోటి కూడా మనం ఏ విధంగా దాన్ని ఆ రూపాయిని ఇంకొక రూపాయిగా పెంచుకోవాలి, ఆ సామర్థ్యాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, మన కష్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మన శ్రమని ఏ విధంగా వాడుకోవాలి, వచ్చిన 1 రూపాయిని 10 రూపాయలకి ఏ విధంగా మలుచుకోవాలని ఒక ఆలోచన ఎప్పటికప్పుడు ప్రజలకి ఆయన ఒక ఐడియాలజీ చెప్తూ ఉంటాడు. కష్టపడే తత్వాన్ని నేర్పిస్తూ ఉంటాడు. సోమరిపోతులుగా ఉండకండి, కష్టాన్ని నమ్ముకోండి, చెమటోడ్చండి. మీరు కష్టపడి సంపాదించి 1 ముద్ద అన్నం తిన్న రోజు ఆ ప్రశాంతత ఎప్పటికీ దొరకదు అని. ఈరోజు 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను బటన్ నొక్కుతున్నాను, నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను పదే చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు రూపాయి ఇచ్చి 10 రూపాయలు కొట్టిస్తాడు. ఆయన రూపాయి ప్రజలకు ఇచ్చేటోడు, ఆ 1 రూపాయి ఇచ్చిన దానికి 1000 రూపాయలు ప్రచారం చేసేటోడు, ప్రజల దగ్గర మళ్ళీ ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా కొట్టిస్తాడు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆయన అన్నీ కూడా. కానీ చంద్రబాబు గారు ఎప్పుడు కూడా సంక్షేమం అంటే పేదల్ని తమ సొంత కాళ్ళపై నిలబడి కష్టాన్ని, శ్రమని వాళ్ళకి గుర్తు చేసి ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కూడా ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలని ఒక లక్ష్యాన్ని ప్రజలందరికీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు ఏంటంటే ఆదరణ పరికరాల ద్వారా బీసీలని సొంత కాళ్ళపై నిలబెట్టారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతోటి ఇన్నోవా కార్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సప్లాన్లు ఇచ్చి ఎస్సీ ఎస్టీలకి ముఖ్యంగా ఇన్నోవా కార్లు సబ్సిడీతోటి ఇచ్చి
మీరు డ్రైవర్లుగా కాదు, మీరు సొంత కార్లతోటి ఓనర్లుగా అవ్వండి, మీరు ఓనర్లుగా ఉండి హ్యాపీగా వ్యాపారం చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్నోవా కార్లు ఇవ్వడం జరిగింది. అదొక సంచలనం ఆ రోజు. అంబేద్కర్ విదేశీ విద్య సివిల్ కోచింగ్ సెంటర్. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విదేశీ విద్య తీసేసాడు కానండి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కోరిక ఉండి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న పేద బడుగు బలహీన వర్గాలకి ఆ రోజు అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ విదేశీ విద్యను మొదలుపెట్టి ఎంతోమంది, ఎన్నో వేల మంది విద్యార్థులు ఆ రోజు అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, ఐర్లాండ్ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని చదివించింది. ఇప్పుడు కూడా విద్యార్థులు మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెడగొట్టాడు అనుకోండి. వ్యాపార పారిశ్రామిక రాయితీలు భారీగా ఇచ్చి సొంత కాలపై నిలబెట్టి నిజమైన సంక్షేమ సారథి చంద్రన్న. ప్రతి ఒక్క వ్యాపారం మీద రాయితీ ఇచ్చాడు. ఏ వ్యాపారం ఎవరు చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారం ఏ విధంగా చేయాలి, వ్యాపార రంగంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని ప్రతిదీ కూడా సలహాలు సూచనలు ఇస్తూ వాటిలో రాయితీలు ఇచ్చి ప్రజలని తమ కాళ్ళ మీద తమను నిలబెట్టే విధంగా శక్తివంతులుగా మార్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక సామాజిక న్యాయం విషయానికి వస్తే ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ అంటే కేవలం ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు, కొంతమంది నాయకులు మాట్లాడతారు అది కమ్మవాడి పార్టీ అని. కాదండి, తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కూడా బీసీల పార్టీ. బీసీలకి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సామాజిక న్యాయానికి మారుపేరు చంద్రన్న. ముఖ్యంగా మహిళలకి చంద్రబాబు నాయుడు ఇచ్చే గౌరవం, చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన తీరు, తమ తల్లిగారు పడిన కష్టాన్ని చూసి ఆయన చెల్లించిన విధానం. ఈరోజు ఒక్క మా తల్లే కాదు కష్టాలు పడుతుంది, ఎంతమంది తల్లులు, లక్షల్లో ఉన్న తల్లులందరూ కూడా ఈ విధంగా కష్టాలు పడుతుంటారు కదా, వాళ్ళ కష్టాలు మొత్తాన్ని తీర్చాలనే లక్ష్యంతో ఆలోచనలో ముందుకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మహిళా సాధికారత పేట, విద్యా ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ ఇచ్చాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి. మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం అవ్వకూడదు, రాజకీయాల్లో కూడా రాణించాలి, రాజకీయాల్లో కూడా అడుగు వేయాలి అని ఒక ఆలోచనతోటి ఒక దళిత మహిళని స్పీకర్ని చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కావాలి ప్రతిభా భారతి గారు మొట్టమొదటి మహిళా స్పీకర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆ గౌరవం కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా వ్యవస్థ, దీని గురించి ఆడపడుచులు ఎంత సంతోషంగా చెప్తారంటే, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అని ఒకటి మొదలుపెట్టి వంటింటికి పరిమితం అయ్యవలసిన మమ్మల్ని ఈరోజు సమాజంలో గుర్తించి మమ్మల్ని సమాజంలోకి బయటకు తీసుకొచ్చి మాతోటి వ్యాపారాలు పెట్టించి ఈరోజు కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారు. 10 మంది 12 మంది గ్రూపులుగా మారుతున్నారు. ఆడపడుచులందరూ కూడా చేతి వృత్తులు చేసుకుంటున్నారు. ఈరోజు తెలివి పెట్టి వ్యాపారాలు చేస్తూ సంపాదిస్తూ ఇంట్లో మగవాళ్ళ కంటే ఎక్కువ ₹1 అదనంగానే సంపాదిస్తున్నారు. ఆ క్రెడిట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే అండి. పాడి పరిశ్రమల్లో ఐటీ ఉద్యోగులకు అధిక శాతం మహిళలు ఉద్యోగాలు ఉపాధి పొందుతున్నారంటే అది కూడా చంద్రబాబు నాయుడు లక్ష్యమే. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీని నెలకొల్పి ఒక ఐటీ విప్లవం తీసుకొచ్చిన తర్వాత చదువు తర్వాత ఆడపడుచులకి, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు మాత్రమే చేయాలన్న తల్లిదండ్రులు ఈ కంప్యూటర్ ఉద్యోగాలు చూసిన తర్వాత ఎందుకు మా కూతురు ఉద్యోగం చేయకూడదని ఒక ఆలోచనకు మారిపోయి తమ బిడ్డల్ని ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినప్పుడు పంపించినప్పుడు ఆడ కూతురు నెలకి ₹50,000, ₹1,00,000 జీతం పట్టుకొచ్చిన రోజు ఆ రైతన్న కళ్ళల్లో ఆనందం, ఆ పేదింటి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం మరువలేనిది, మర్చిపోలేనిది. వీటన్నిటికీ కూడా బేజం వేసిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఏజెన్సీలో గంజాయి గుర్తు వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అదే ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ గుర్తు వస్తుంది. ఈరోజు అరకు కాఫీని ఎంత అద్భుతంగా బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు, ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీని ఇష్టపడని వాళ్ళు లేరు అన్నట్లుగా దాన్ని మార్చేసారు. దట్స్ ఈజ్ విజనరీ. ఇంకా ఆపద్ బాంధవుడు చంద్రన్న. చంద్రబాబు నాయుడు గారు అందరికీ, ప్రజలందరికీ ఇప్పుడు గుర్తొస్తారంటే అండి, బాగా కష్టాలు వచ్చినప్పుడు, బాగా విపత్తులు వచ్చినప్పుడు, మేము బ్రతకలేము భగవంతుడా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడటానికి ఎవరన్నా పంపించని వేడుకున్న సమయంలో అందరికీ గుర్తొచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు. అధికారం ఉన్నా లేకపోయినా ఆయన కష్టాల్లో ఉన్న ప్రజల మధ్యలోకి వస్తే చాలండి, ఆ ప్రజలకు ఒక ధైర్యం, ఒక ఆత్మస్థైర్యం నింపేస్తాడు వాళ్ళల్లో. అధైర్యపడొద్దు, కన్నీరు పెట్టొద్దు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎంతటి కష్టాన్నైనా సరే చిరునవ్వుతోటి ఎదురిద్దాం, చేయి కలుపుదాం, ఐకమత్యంగా కలిసి ముందుకు వేద్దాం, నడుంబుకిద్దాం, కష్టం కూడా మనల్ని చూసి పారిపోయే విధంగా చేద్దామని ఒక సంకల్పంతో అడుగులు వేయించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం తిత్లీని చూసాం. తిత్లీ తుఫాన్ వల్ల ఏ విధంగా శ్రీకాకుళం
ఏ విధంగా హుదూద్ వచ్చినప్పుడు అసలు వైజాగ్ బ్రతుకుతున్న సంగతి ఎవరికి తెలియదంట రోజుల్లో. ఆ హుదూద్ వచ్చినప్పుడు వైజాగ్ కొట్టుకుపోయిన తీరు మొత్తం నాశనం అయిపోతే కేవలం నెలల కాలంలోనే వైజాగ్ని సుందర నగరంగా తీర్చిదిద్దేశాడు. అది ఆయన విజనరీ. బస్సులో కూర్చున్నాడు, విద్యుత్ వెంటనే వేయించాడు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు వైజాగ్ నగరాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ భుజాన్ని, తమ కష్టాన్ని వైజాగ్లో పెట్టి, చంద్రబాబు నాయుడు గారు పిలిచారా, వైజాగ్ ఇది మన రాష్ట్రం రా, వైజాగ్ మన ప్రాంతంలో మన ప్రజలు బ్రతుకుతున్నారా, ఈ వైజాగ్ని రక్షించుకోవాల బాధ్యత మనందరిదా అన్నాడు. అందరూ ముందుకు వెళ్ళి ఆ రోజు వైజాగ్ని కాపాడారు. బికాస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని గంటలు చెప్పుకున్నా, ఎన్ని రోజులు చెప్పినా సరే ఆయన చరిత్ర తరగదండి. అంతటి గొప్ప నాయకుడు, అంతటి గొప్ప విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి కింద ఈరోజు కొన్ని రాష్ట్రాలు బ్రతుకుతున్నాయి, ఈరోజు విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి అంటే ద గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, ద గ్రేట్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు. హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. మరొకసారి 47 ఏళ్ల మీ సుదీర్ఘ రాజకీయానికి మా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.